హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే తంగలాన్ సినిమా కంప్లీట్ అయింది. ఇంకా సినిమాలోకి వెళ్తే విక్రమ్ గారు జీవించేశారు ఆ పాత్రలో. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సినిమా మీదే వర్క్ చేస్తున్నారు. అంటే పొన్నియిన్ సెల్వన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీదే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు అతను. ఇంకా అయితే ఆయన నిరీక్షణకి కొంచెం సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. సినిమా కొంచెం బాగుంది. అంటే ఈ రోజు రిలీజ్ అయినట్లో మన తెలుగు సినిమాల కన్నా కూడా కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా పర్ఫెక్ట్గా ఉంది. సినిమాల్లో మనం కొంచెం డిసప్పాయింట్ అనిపించుకునేది ఏంటంటే ఇది కొంచెం తమిళ్ ఫ్లేవర్కి ఎక్కువగా అనిపించింది. అదే కొంచెం డిసప్పాయింట్, అంతేగాని ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది. అందుకని కొంచెం స్లో నరేషన్ వల్ల కూడా ల్యాగ్ అవడం వల్ల మనకు అలా అనిపించింది. ఇంకా మెయిన్ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే ట్రైలర్లో కూడా మనం చూస్తుంటాం బంగారం కోసం జరుగుతుంది స్టోరీ అంతా కూడా. విక్రమ్ గారు ఉన్న తెగ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఒక మాట ఇచ్చి బంగారం ఉన్న స్థలాన్ని మేము కనిపెడతామని వెళ్తారు. అక్కడున్న వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు, అక్కడ ఒక మాంత్రికత్తి ఒక ఆమె ఉంటుంది. ఆమెకి అందరికీ ఇన్విజిబుల్గా ఉన్నా కూడా విక్రమ్ గారికి కల్లో కనిపిస్తుంటుంది. ఆమెను ఎలా అడ్డుకున్నారు, ఇంతకీ అసలు ఆ బంగారం వీళ్ళకి దక్కిందా లేదా, మొత్తం ఎలా సాధించారు, ఒకవేళ దక్కిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని అయితే నడుస్తుంది. చెప్పాను కదా ముందుగానే, ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది. సాంగ్స్ పరంగా కూడా డల్ అనిపించినా కూడా బీజం పరంగా మాత్రం న్యాయం చేశారు. జీవి ప్రకాష్ గారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయరు. ఎప్పుడు సాంగ్స్ కొంచెం లాగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఒక్కో సాంగ్ భలే వర్కౌట్ ఉంది. కానీ బీజం మాత్రం అన్నిట్లో బాగుంటాయి ప్రతి సినిమాలో కూడా. అట్లాగే ఈ సినిమాలో కూడా బీజం బాగుంది, కానీ సాంగ్స్ కొంచెం తమిళ్ ఫ్లేవర్ వల్ల మనకి కొంచెం ఎక్కలేదు అది. సో టైటిల్ సాంగ్ మాత్రం అందరికీ ఎక్కింది, తంగలానే అనే సాంగ్. అది కొంచెం లిరిక్స్ పరంగా కూడా బాగుంది, వేరియేషన్స్ పరంగా కూడా. ఇంకా సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా విక్రమ్ గారు కానీ, ఆ మాంత్రికత క్యారెక్టర్ కానీ, ఇంకో మెయిన్ క్యారెక్టర్స్ 2-3 ఉంటాయి. బ్రిటిష్ క్యారెక్టర్లో కూడా మెయిన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు, అట్లాగుంది. అంటే బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఒక వేరియేషన్లో చూసి సడన్గా క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ ద్వారా టర్న్ అవుతుంది సినిమా. అసలు ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారు అనే టర్న్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. బ్రిటిష్ కాలంలో సాగింది కాబట్టి మనం ఫ్యూచర్స్ కూడా బాగా ఎక్కువే ఉండవు, బట్ విఎఫ్ఎక్స్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అంటే వేరియేషన్స్ కూడా విక్రమ్ గారివి కొన్ని క్యారెక్టర్స్ లాగా ఉంటాయి, బట్ బాగుంటాయి. అంటే డిఫరెంట్ లుక్స్లో కనిపించడు, ఒకే లుక్లో ఉన్నా కూడా వేరియేషన్స్గా వేరువేరుగా ఉంటాయి. సో అక్కడ అది కొంచెం బాగుంటుంది. అదే ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా ఇవే. ఇంకా మైనస్కి వస్తే ఇంకే ఇదే చెప్పాం కదా, ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ వల్ల డ్రాగ్ అయింది. సో అందుకని మిస్ అయింది. సాంగ్స్ అన్నీ కూడా తమిళ్ ఫ్లేవర్ ఉండడం వల్ల మనకైతే ఎక్కలేదు. సో ఇదైతే తంగలాన్ రివ్యూ. ఒకవేళ మనోళ్ళు అయితే ముందు డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో మేము రివ్యూవర్స్ కాబట్టి అన్నీ చూసాము. సో ఒకవేళ మా తమిళ్ ఫ్లేవర్స్ మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మన ఛానల్ లైక్ చేసి అందరు కామెంట్ చేయండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అండర్స్టాండ్ టు మీ. బై నౌ. బై గాయ్స్.